ఈ వ్యక్తి తన నోట్లో నుంచి బంగారు కాయిన్స్ ని తీయగలడు. దాంతో కొంతమంది పిల్లలు ఇతన్ని చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇతన్ని టార్చర్ పెడితే ఇతను చాలా బంగారు కాయిన్స్ ని బయటకి తీసేవాడు. దాంతోనే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఆ నొప్పి తట్టుకోలేక ఆ వ్యక్తి తనని టార్చర్ చేయొద్దు అని బ్రతిమలాడతాడు. దాంతో జాక్ కి అతని పైన జాలి వేసి పోలీసులకి ఫోన్ చేసి పిలవాలని చూస్తాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి అతని ఫోన్ ని పగలగొట్టేసి జాక్ తలపై కొట్టేస్తాడు. దాంతో జాక్ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంకా బంగారు నాణాలు తీయాలని అతన్ని టార్చర్ చేయాలని అనుకుంటారు. అప్పుడే సూట్ కేస్ లో ఉన్న వ్యక్తి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అతనున్న సూట్ కేస్ అంతా ఒక పొగలాగా అయ్యి అతను ఒక రాక్షసుడు లాగా మారిపోతాడు. ఆ రాక్షసుడిని చూసిన వీళ్ళిద్దరూ గట్టిగా అరుస్తారు. అప్పుడే ఆ రాక్షసుడు వాళ్ళిద్దరిని 2 సూట్ కేస్ లో బంధించేస్తాడు. మరోవైపు జాక్ ఒక హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. అప్పుడే జాక్ కి ఆ రాక్షసుడు రాసిన ఒక లెటర్ వచ్చుంటుంది. ఆ లెటర్ లో నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేసినందుకు చాలా థ్యాంక్స్, నువ్వు తొందరగా కోరుకోవాలి అని కోరుకుంటున్నాను అని రాసుంటుంది. మరోవైపు ఆ ఇద్దరు అత్యాస వల్ల సూట్ కేస్ లోనే శాశ్వతంగా బంధించబడతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.